కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమికి మరొక అదృష్టం. మొన్ననే 3 ఎంపీ స్థానాలు ఖాళీ అయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ 3 రాజీనామాలు చేశారు. బేద మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ. అదే సందర్భంలో మొత్తం 3 రాజీనామాలు. ఈ 3 రాజీనామాలని కూడా ఆమోదించడంతో ఆ ప్లేస్లో జరిగినటువంటి ఎన్నికల్లో సానా సతీషు అట్లాగే బేదమస్తానరావు కొనసాగించారు. మరొక వైపున వచ్చేటప్పటికి నాగబాబుకి ఇస్తారనుకున్నది కృష్ణయ్య ఆల్రెడీ రాజీనామా చేసి మళ్ళీ ఆయనే భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈ 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం 11 మందిలో 3 వెళ్ళిపోయారు. ఇప్పుడు 4వ మనిషి విజయసాయిరెడ్డి అవకాశం ఉండగా తను వదులుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇక్కడ పోల్ జరిగితే రేపొద్దున ఈ సీటు ఆటోమేటిక్గా కూటమి వశం అవుతుంది. ఇది జగన్కి అతిపెద్ద షాకు. జగన్కి ఆప్తులలో ఒకడైనటువంటి వ్యక్తి రాజీనామా చేయడం అన్నటువంటిది. ప్లస్ ఇది 4వ సీటు కిందన కూటమికి రాబోతోంది. ఇది తెలుగుదేశం పార్టీ ఉంచుకుంటుంది, లేకపోతే జనసేన వాస్తవంగా ఆ మధ్యన ఎవరో నాగబాబుకి ఆ సీటు రాజ్యసభ అనుకుని ఆ తర్వాత నాగబాబుకి మంత్రి అనుకున్నారు. ఇప్పుడు ఈ సీటు నాగబాబుకి ఇస్తారా, అప్పుడు రాజ్యసభకి ఇస్తారా ఏంటన్నటువంటి చూడాలి. ఓవరాల్గా అదనంగా ఒక బోనస్ లభించినట్టు అయ్యింది కూటమి ప్రభుత్వానికి, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకెవరన్నా నాయకుడికి ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది.